వ్యక్తం చేస్తున్నారు. మీకు తెలుసు కదా, భీమిల్లో ఇల్లు కట్టుకోవాలనంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారనేది మీ అందరికీ కూడా తెలుసు, పత్రికా విలేకరులందరికీ. వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు. దాని గురించి నేను వ్యాఖ్యానించను, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. సార్, అయితే 2029లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం మీ సొంత పార్టీ ఏమైనా పడాలి? నేను చెప్పాను కదా, ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు. మీరేమన్నా కోరుకుంటున్నారా? మీరేం కోరుకుంటున్నారో చెప్పండి, నేను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీకి మీ సేవలు అవసరం అందరూ కోరుకుంటున్నారు. కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను. హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటారు వాటిని. కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న. అంటే రెడ్డి అంటే మీరే చెప్పారు, రెడ్డి అంటే పాలకుడు అని చెప్పి, అప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ పాలకుడు కాకూడదు అని ఏదైనా ఉందా? కాకూడదు కదా, అదే అంటున్నాను సార్. అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నాడు, ఎప్పుడు మళ్ళీ ఛాన్స్ తీసుకుంటారు అని. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పిలుపు ఏమైనా వచ్చిందా? ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు. నేను చేరే ఉద్దేశము లేదు. సార్, మీ ఇప్పుడే చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి ఏదైతే గురువు గారు అని చెప్పారో, ఆయన కేవీపీ ఎలా అయితే సమ్మిట్ ఉందో మీకు జగన్ గారికి అంత ఫెవికాల్ బంధం అంటారు. అలాంటి వ్యక్తిని దూరం చేసే వ్యక్తి కోటరీ ఎవరు సార్? అంత వ్యక్తులు ఎవరున్నారు సార్ అవతల వైపు? మీకు తెలిసి నన్ను అడగడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం. మీకు తెలుసు. ఇప్పుడు ప్లాన్లు మాడిఫై చేయమన్నాను. ప్లాన్స్ మాడిఫై చేసిన తర్వాత ఈ 1.62 ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని ఇంకా కొంచెం విస్తరించాలన్నటువంటిది నా ఉద్దేశం. ఇంకొక ఎకరా ఈ సైడ్ కానీ ఎవరైనా అమ్మితే దీన్ని కొని ఒక 2.6 ఎకరాలు చేసి భవనాన్ని విశాలంగా సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్నటువంటిది నా సంకల్పం. భవన నిర్మాణం అయ్యేటటువంటి ఖర్చు నేను భరిస్తాను. దీన్ని ఎక్స్పాండ్ చేసేదానికి వాళ్ళు సామాజిక వర్గం నుంచి విరాళాలు సేకరిస్తారు. సార్, శ్రీకాకుళం మీద ఏమైనా కొంచెం ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? నేను శ్రీకాకుళం మాత్రమే ఎందుకు, మీరే చెప్పారు కదా. మీరు చెప్పారు ఏమని, నేను ఇంతకు ముందు నెంబర్ 2 కాకపోయినా నేను నెంబర్ 2 అని మీరే చెప్పారు. నేను దానికి కూడా ఏమనలేదు. మీరు చెప్పినట్టుగా నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క శ్రీకాకుళం జిల్లా మీదనే ఎందుకు ఫోకస్ పెడతాను? పెడితే రాష్ట్రం 13 జిల్లాల మీద పెట్టాలి, అంతే కదా. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా మీకు ఒక విషయం చెప్పాలి. వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు 2011 నుంచి నేను వైఎస్ఆర్సీపీతోనే అటాచ్ అయ్యాను 2025 వరకు. ఈ యొక్క 10 సంవత్సరాల కాలం, అంటే ఇంచుమించు 13-14 సంవత్సరాల కాలం అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాలో
ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి 13 జిల్లాలకి ఒక్క కడప జిల్లా తప్ప మిగతా 12 జిల్లాలకి ఏదో ఒక సమయంలో నేను రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను, కేంద్ర కార్యాలయంలో పనిచేశాను. నేను ఉత్తరాంధ్రకే పరిమితం కాలే, ఉత్తరాంధ్రకి ఎక్కువ కాలం పనిచేశాను. మిగతా అన్ని జిల్లాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. కాబట్టి ఒక్క శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అవుతానన్నటువంటిది కరెక్ట్ కాదు. శ్రీకాకుళం జిల్లాకి చేయాల్సిందంతా కూడా చేస్తాను అని నీ సభ. హైకమాండ్ ఒత్తిడితోనే టీటీడీ లడ్డూలోని కల్తీ నెయ్యిని అడ్డుకోలేకపోయామని చెప్పి ధర్మారెడ్డి అన్నారు. విచారణలో ఉంది కదా కేసు, దీని గురించి నేను కామెంట్ చేయొచ్చా? కోర్టు పరిధిలో ఉన్నటువంటిది, విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని గురించి మనం మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీకాకుళం